are a chosen generation. We've been called for to show His excellence. Analyze, interpret and deliverance అనేది ఈ కాన్సెప్ట్ తో మనం వెళ్తున్నాము. ఈరోజు మీరు చూడండి, వాక్యము పట్ల మనకు ఆ ఒక జ్ఞానము లేకపోతే నిజంగా అండి ఆ వాక్యం అనేది రకరకాల చోటలో వెళ్ళిపోతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, లోగోస్ అనగా మనం చూస్తాం వాక్యం. వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ నథింగ్ బట్ ద లోగోస్ అన్న మాటని మనం చూస్తాం. ప్రభువైన దేవుని మనము చూసినట్లయితే యేసుక్రీస్తు గొప్ప అంటే కొందరు వచ్చి అడిగినప్పుడు ఒకసారి ఒక ధనవంతుడు వచ్చి యేసుక్రీస్తుని అడుగుతాడు, ఏంటంటే ఈ లోకంలో అన్నిటికన్నా గొప్ప వాగ్దానము, గొప్ప కమాండ్మెంట్ ఏంటిది అంటే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే పూర్ణ హృదయము, పూర్ణ మనసు, పూర్ణ బలముతోని మీరు దేవుని ఆరాధించమని యేసుక్రీస్తు వారు అంటాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమంటున్నాడు? హృదయము, మనస్సు, బలం. ఓకే, ఫుల్ ఆఫ్ హార్ట్, మైండ్ అండ్ స్ట్రెంగ్త్ అన్న మాటని చూస్తున్నాం. ఏంటిది? హార్ట్, మైండ్, స్ట్రెంగ్త్. ఓకే, అదే విధంగా హృదయము, మనస్సు, బలం. ఓకే, సో ఈ పూర్ణ హృదయము, మనస్సు, బలము ఎప్పుడైతే మనకు వాక్యాల పైన ఉండదనుకోండి, నిజంగా వాక్యాలు బౌన్సర్గా వెళ్ళిపోతాయి, ఎగిరిపోతాయి, మనకు వినపడదు. ఇక్కడ అందరు చూడాలి అన్న, ప్లీజ్ 15 minutes బయట ఎవరు చూడద్దు. ఓకే, సో ఈ యొక్క సమయంలో మనము ఆ డెలివరెన్స్ మనం ఇస్తున్నాం. అంటే మీరు చూడండి, మనం వెళ్ళేసి ఏదో వాక్యము తీసుకొచ్చేసి బయటికి చెప్పేస్తే అది గొప్పగా అన్నట్లు అందరు ప్రజలు అనుభవిస్తారు అన్నట్టు కాదు. మనం మనం చదివిన మంచి చిన్న వాక్యాల్ని మనం అందరం పంచుకుందాము. ఏ రీతిగా యేసుక్రీస్తు వారు వాడున్నారు, ఏ విధానంగా అపోస్తులు వాడి ఉన్నారు, ఏ విధానం ప్రవక్తలు వాడి ఉన్నారు అన్న మాటని ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నిజంగా నేను చదువుతున్నప్పుడు ఒక మంచి వాక్యము నాకు ఎదురైందండి. ఆ వాక్యం ఈ ముందట నేను చెప్పబోతున్నాను. ఏంటంటే మనం ఒకసారి మార్క్స్ సువార్త, ఓకే, మార్క్స్ సువార్త 3వ అధ్యాయము, ఒకసారి మనందరము 2వ అధ్యాయము చూద్దామండి. ఓకే, 2వ అధ్యాయము తీసినట్లయితే మీరు చదువుకుంటా మీరు ఇలానే ఉండండి. ఒక మాట నేను పంచుకోవాలంటున్నాను. ఏంటంటే మీరు చూడండి, హూ కెన్ ఫర్గివ్ ద సిన్, పాపాలని క్షమించే శక్తి ఎవరికి ఉండండి? ఎవరికి? ఓకే, నైస్. ఆ దేవుళ్ళు ఎవరు? యేసుక్రీస్తు మనము నమ్మకం. సో మీరు చూడండి, పాపము అనగా ఇట్స్ నథింగ్ బట్ ఒకసారి మనము ఒక థింగ్స్ అంటే మీరు చూడండి, ఒక పెయింట్ ఉందనుకో, పెయింట్ డబ్బా ఉందనుకోండి. ఓకే, పెయింట్ డబ్బాలో చేతి పెట్టినప్పుడు బయటికి తీసిన మనకు అప్పుడు ఏమైతుంది? పెయింట్ అంటుకుంటది. కొన్ని హార్డ్ పెయింట్స్ ఉన్నాయి అనుకోండి, అది ఎంత వేసినా వెళ్ళనే వెళ్ళదు, అవునా లేదు? ఓకే, వెళ్ళడానికి మనం ఏం చేస్తాము? కొన్నిసార్లు పెయింట్ టర్పెంటైన్ ఆయిల్, పెట్రోల్, కెరోసిన్ పెట్టుకొని కొంచెం కొద్ది మాత్రగా మనం వదిలిస్తాం. హల్లెలూయా. అదే విధానంగా మనము హూ కెన్ ఫర్గివ్ ద సిన్ అన్న మాట చూసే ముందు పాపము ఏంటిది అన్న మాట ఇంకో వే, అంటే చాలా సార్లు నేను మాట్లాడినాను, కానీ ఈ రోజు ఒక వేరే తీరుగా మనము ఈ యొక్క టాపిక్ ని తీసుకెళ్దామండి. ఒకసారి 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుదామండి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి పక్క వెంటి సంధి చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే నింపిరి. యేసు వారి ఒక్కసారి 7వ వచనం చదువుతామండి. వారు ఇట్లెందుకు చెప్పుచున్నారు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే, ఇక్కడ చూడండి, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడు అని తమ హృదయములలో ఆలోచించుకున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ చూద్దామండి, వాళ్ళ హృదయంలో కూడా ఒక మాట, అక్కడ ఉన్న ఫార్సులు లేకపోతే అక్కడ ఉన్న ఆ పెద్దలు ఏమంటారు అంటే, పాపాన్ని క్షమించే అధికారం ఎవరికి ఉన్నది? దేవుని తప్ప ఎవరికి ఏమని ఉంది? దేవుని తప్ప పాపాన్ని క్షమించే అధికారము ఎవరికి లేదని అక్కడ ఉన్న ఆ పెద్దలు, పెద్ద వాళ్ళే మాట్లాడుతున్నారు, అవునా లేదా? హల్లెలూయా. అయితే పాపము అనగా ఏం చేస్తుందంటే ఈ రోజు మనం చూద్దాం. నేను ఏ విధానంగా మొట్టమొదటిగా నేను చెప్పి ఉన్నాను కదా, ఒక పెయింట్ డబ్బాలో మీరు ఎప్పుడైతే చేతు పెడతారో బయటికి తీసినప్పుడు ఏమైతుంది? ఆ పెయింట్ ఏ రీతిగా అయితే అంటుకుంటది, మన జీవితంలో పాపం కూడా అదే విధానంగా అంటుకుంటది. హల్లెలూయా. ఇప్పుడైతే
పాపము ఎలాంటిదంటే మనకు లైట్ వచ్చినప్పుడు మనము ఆ లైట్ మన పైన వెలుతురు పడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ముసుగు కప్పుకుంటామో లేకపోతే బెడ్షీట్ కప్పుకున్నప్పుడు ఆ లైట్ ఎప్పుడైతే మనకు కనపడదండి, అదే విధానంగా మన జీవితంలో ఆ పాపం అనేది యేసు క్రీస్తుతోని ఆ ముసుగు కప్పేస్తుంది. అవునది హల్లెలూయా. మనము చేస్తున్న పాపమట ఎలాంటిదంటే ఒక యేసు క్రీస్తు ఇంకా మనకి ఒక ముసుగుని ఒక పరదని చేసేస్తుంది. హల్లెలూయా. పాపం కన్నా ముందు మనం ఏ విధానం ఉంటాడు, దేవుడు అక్కడ ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నా కూడా భయపడమండి. కానీ ఎప్పుడైతే మనము పాపము చేస్తామో ఏం చేస్తామంటే దూరము పరిగెత్తడము స్టార్ట్ చేస్తాం. అవునా లేదా? ఇది నమ్మాలి. చూడండి, అప్పు తీసుకునే ముందు ఏమంటాడంటే, అప్పు తీసుకోవడానికి వచ్చినప్పుడు నువ్వు 3 నెలల్లో చూడు, నువ్వు ఎంతైతే నాకు ఇచ్చిన దానికి వడ్డీతో నేను నీకు ఇస్తాను, నాకు ఇది కాలు మొక్కుతుంది బాంచ నా ఇదాగిపోతా అని కింద మీద పడి అప్పులు తీసుకుంటాం. దాని తర్వాత ఇచ్చే టైంకి ఏం చేస్తాం? ఎక్కడైనా ఆరిపోతున్నానా, ఎక్కడైనా వెళ్ళిపోతున్నానా, నేను ఈయనే కదా ఉండేది అన్న మాటలు. అదే విధానంగా అప్పిచ్చిన వాడు ముందటు ఎదురైందనుకో, వీడు ఏం చేస్తాడు? మెల్లగా తప్పించుకుంటాడు. అవునా లేదా? అలాంటి స్వభావం ఏంటి మనది. ఏంటంటే పాపము చేసినప్పుడు దేవునితోని మనం మెల్లమెల్లగా దూరం. ఒక్కసారి గమనించండి, నాకు చాలా నచ్చింది ఏంటంటే సాతానికి దేవునికి ఉన్న డిఫరెన్స్ ఏం తెలుసా? ఇక్కడ వినాలందరూ, సాతాను ఇంకా దేవుడికి ఉన్న ఒక గొప్ప డిఫరెన్స్ ఏం తెలుసా? దేవుడికి నీ పాపం ఏంటో తెలిసి నీ పేరు పెట్టి పిలుస్తాడు, కానీ సాతాను నీ పేరు తెలిసినా కూడా పాపముతో పిలుస్తాడు. యేసుక్రీస్తు వారు నువ్వు ఎన్ని పాపాలు చేసినప్పుడు కూడా కుమారుడా కుమార్తె అంటూ నిన్ను పిలుస్తాడని సాతాను ఏం చేస్తాడు తెలుసా? పాపముతోనే పిలుస్తాడు, పేరు పెట్టి ఎప్పుడు పిలవడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేయిస్తున్న ఆ సాతాను ఏమనుకుంటాడు తెలుసా? చూడండి, ఇక్కడ 2 వ్యక్తులు ఉంటారండి, 3 టైప్ పీపుల్స్. సాతాను ఎప్పుడన్నా కూడా తాగుబోతున్నాడు, ఫుల్ తాగుతున్నాడు, లేకపోతే ఫుల్ డ్రింక్ చేస్తున్నాడు, లేకపోతే అబద్ధాలు ఆడుతున్నాడు, మోసాలు చేస్తున్నారు, వాని వెంట పడడండి. వాడు ఆల్రెడీ నా గ్రిప్ లో ఉన్నాడు, నా ఆర్మీలో ఉన్నాడని వాడిని వదిలేస్తాడు. ఇంకా అట్లనే ఇంకా నాశనం అయిపోయి ఇంకా చావు అన్నట్లు తీసుకెళ్తాడు. ఎవరిని తెలుసా? ఇప్పుడిప్పుడే చర్చికి వస్తాడు, ఇప్పుడే దేవుని వాక్యం వింటూ నీ జీవితం ఎక్కడ మారిపోతాడేమో, నీ జీవితం ఎక్కడ మంచిగా అయిపోతాడేమో, క్రీస్తుని వీడు మాటలు వింటున్నాడు, పాపం అన్న మాటలు వింటున్నాడు, మళ్ళా ఎక్కడ మారిపోతాడు అన్నప్పుడు ఇంటికి పోయే ముందే నీతో పాపం చేయించేస్తాం. అబ్బా నేను గెలిచేసిన అన్నట్లు. అదే పరిశుద్ధంగా బతికి ఉన్నాడు అనుకో, వాడిని కూడా వాడిని ట్రై చేస్తాడు, ఏమైపోతుంది? ఇంకా ఈ యొక్క ఏమంటారు మనిషి, ఈ యొక్క అబ్బాయి నా చేతులు చిక్కట్లేని వాడు అలసిపోయి వాడు ఇంకా నీ అదే వాడు బైబిల్ ఇప్పుడు కొత్త బైబిల్ చదివినా అనుకో, అప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఓకే అన్న చెప్పింది కదా, అక్క చెప్పింది కదా, యోహాను సువార్త ఇవాళ చదువుతా అని 2 వచనాలు చదువుతలేదు, టింగ్ అని వాట్సాప్ లో మెసేజ్ వస్తుంది. వాట్సాప్ లో మెసేజ్ వచ్చిందా అని వాట్సాప్ రిప్లై చేస్తాం. ఇట్లా వాళ్ళు ఏదో చేస్తారు. వాట్సాప్ మెసేజ్ అయినాక ఒక కాల్ వస్తుంది. కాల్ వచ్చినప్పుడు నీకు ఇక్కడ దేవుడు ఈ వాక్యంలో ఉన్నాడు కనుక దేవుడు ఇక్కడనే ఉంటాడు. మనం ఏం చేస్తాము? ఫోన్ ఏమడి మనతో గంట అవుతుంది, అబ్బా నిద్ర వస్తుంది, తిందాం, ఫస్ట్ తిన్న తర్వాత మళ్ళీ మెల్లగా చదువుకుందామన్న అధ్యాయం పట్టుకుంటామంటాము. ఏమైతుంది? అంతేగా. ఎవరు గెలిచాడు ఇప్పుడు? అదే విధానంగా పరిశుద్ధుడు ఏం చేస్తాడు? ఫోన్ వచ్చినా మెసేజ్లు వచ్చినా ఆ రోజు పక్కకు పెట్టేసి ఏం చేస్తాడు? వాక్యం చదువుతాడు. ఏం చేస్తాడు? వాక్యం కంప్లీట్ అయినాకనే ఫోన్ ముడతా, వాక్యం కంప్లీట్ అయినాకనే అన్నం తింటాను, వాక్యం కంప్లీట్ అయినాకనే ఈ పని చేస్తాను అన్న మాటతో. హల్లెలూయా. ఇంకా 3వ వ్యక్తి ఎలా ఉన్నాడు? ఆయనకి వాక్యం ఉండదు, దేవుడు ఉండడు, ఏం లేదు ఆ జీవితం. కానీ నేను చూడండి, దేవుడు లేని వాళ్ళు, నిజంగా అంటున్నాండి, దేవుని లేని వాళ్ళు వాళ్ళ జీవితం శూన్యం అండి. నేను చాలా మందిని చూసినా కదా, దేవుని గురించి చెప్పినప్పుడు వాళ్ళకు భయంకరమైన కోపం వస్తుంది. ఎందుకు తెలుసా? ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పాపాలలో వాళ్ళకి ఎంజాయ్ అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే దేవుని గురించి కొంచెం కూడా వాళ్ళు వింటున్నారనుకో, వాళ్ళకి భయం పుట్టేసి ఇంకా దేవునికి దూరం అవుతుంది తెలుసా. అంటే వాళ్ళకి నిజము తెలుసు, వాళ్ళకి అన్ని తెలుసు, కానీ ఇక్కడ వాళ్ళు ఈ యొక్క క్రీస్తుని వాక్యం విన్నారనుకో, నేను ఇట్లా ఉండాలి, నేను నరకంకు పోతాను అన్న మైండ్ సెట్ వాళ్ళు డైజెస్ట్ చేసుకోరు కనుక వాళ్ళు ఏమంటారంటే నరకం లేదు, స్వర్గం లేదు అన్న మాటతో ఉంటున్నారు. ఈరోజు మనం అందరం గుర్తించాం ఏంటంటే పాపమట మనల్ని దేవుడట సెపరేట్ చేస్తుంది. ఓకే, ఒక్కటి గుర్తించుకోండి, ఏం చేస్తుంది పాపము? దేవుణ్ణి మనల్ని విడదీస్తుంది, ముసుగు కప్పేస్తుంది, పరదా వేసేస్తుంది.
అప్పుడు దేవుడు అక్కడ ఉంటాడు, నువ్వు ఇక్కడ ఉంటావు, నీ లైఫ్ లో నువ్వు హ్యాపీ అన్న ఫీలింగ్ ఉంటావు. కానీ నిజంగా అది దేవునికి మనం దూరం అవుతున్నామంటే, మనము దేవుని మధ్యలో పరదా వేసుకుంటున్నామంటే అది ఎవరికి నాశనం అండి? వేదన జీవితం మీ అందరికి తెలియదండి, భయంకరంగా ఉంటుందండి. నరకము అగ్నిగుండం ఎంత భయంకరంగా అంటే ఎవ్వరు కూడా అన్నట అంటే ఎంత ఈ యొక్క వేడి మనం తట్టుకోవడానికి ఎంత మీద అవుతున్నామంటే ఆ మంటను ఎలా తట్టుకుంటాం? నిజంగా నేను ఎలా తట్టుకుంటాను అంటే నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తానన్న కాన్ఫిడెన్స్ ఉంది, కానీ ఎట్ లాస్ట్ ఏమైతే తెలియదు. కానీ ఒక్కటి ఏంటంటే పాపములో మనం ఉన్నామంటే నిజంగా అంటే దెర్ ఇస్ నో వే మనము అగ్నిగుండంలో పడేసినప్పుడు అక్కడ ఉన్న మంటలు వేదనని మనం తట్టుకోలేమండి. అలాంటి వేదనలు హల్లెలూయా. చూడండి పౌలు గారు ఒక మాట చెప్తాడు. సరే, రోమేలకు రాసిన పత్రిక 6:23 మనం చదువుకుందామండి. రోమన్ 6:23 మంచి వచనం అండి. ఎలానగా పాపము వలన మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చూడండి ఇంగ్లీష్ లో, for we know that our old self was crucified. Sorry, I'm reading wrong one. Okay. For the wages of sin is death, but the gift of the God is eternal life in Christ Jesus our Lord. Praise God. Hallelujah. అందరూ ఒక్కసారి మరొకసారి గట్టిగా చదువుదాం ఈ వచనం. 23వ వచనం మరొకసారి. ఎలానగా పాపము వలన వచ్చే జీవితము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, టెంపరరీ ఈ థింగ్స్ అయితా ఉంటాయి. ఓకే, మనం ముందు వెళ్ళాలి. ఓకే, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. డ్యూటీకి వెళ్తా ఉంటాం, ఒకరోజు జ్వరం వస్తుంది, ఒకరోజు బాగుండదు, అప్పుడు ఏం చేస్తాం? ఒకరోజు రెస్ట్ తీసుకుంటాం, మళ్ళా చేస్తాం. మన జీవితంలో అదే విధంగా మనమట పాపములు పడినప్పుడు మనం తిరిగి లేవాలండి. ఈ రోజు చూడండి పౌలు గారు రాయబడి ఉన్నారు ఏంటంటే 6:23 వర్డ్స్ లో ఏం రాయబడి ఉంది? పాపాలు నిమిత్తము మరణం, ఫర్ ద సిన్స్ వేజెస్ ఆర్ డెత్, బట్ మనము పరిశుద్ధమైన యేసుక్రీస్తు రక్తము వలన మనకు ఏమైతుంది? ఎటర్నల్ లైఫ్ మనం పొందుకుంటున్నాం. ఏమైతుంది? ఎటర్నల్ లైఫ్ మనం పొందుకుంటాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరం చూద్దాము లాస్ట్ ఒక 5 minutes. ఓకే, మనం ఏం చేసుకున్నాం ఈ రోజు? టాపిక్ ఏంటిది? పాపాన్ని క్షమించే అధికారము ఎవరికి ఉన్నది అన్న మాటని మనం చూస్తున్నాం. ఓకే, ఇక్కడ మార్క్స్ వార్త 2వ అధ్యాయము 6వ వచనంలో మనం ఏం చూస్తున్నామో, వాళ్ళు మనుషులు మాట్లాడుకుంటున్నారట. ఏంటిది? అరే వీడు దేవదూషణ చేస్తున్నాడు అన్నమాట మాట్లాడుతున్నాడు. ఈయన దేవదూషణ చేస్తున్నాడు, పాపముని క్షమించే అధికారము దేవునికి తప్ప ఇంకా ఎవరికి లేదు అన్నమాట మాట్లాడుతున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు చూడండి ఏమంటారు ఇక్కడ అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు నిజంగా దేవుడు గనక యేసుక్రీస్తు వారు పాపాల్ని క్షమించున్నాడు. చూడండి, మీరు తప్పుగా అనుకోకండి, ఐఎమ్ నాట్ అంటే ఏదో నేను అఫెన్స్ గా అనట్లేదు. ఇది కానీ చాలా వ్యక్తులకి చాలా కన్ఫ్యూజన్. మీరు తెలుసా, కొన్ని లేఖనాలు చదివితే, కొన్ని గ్రంథాలు చదివితే, బైబిల్ కాకుండా దేవుళ్ళనే శపించారట కొందరు. తెలుసా, దేవుళ్ళనే కొందరు శపించి ఉన్నారు. ఇప్పుడు ఒక దగ్గర ఒక దేవుడు ఉన్నాడు అనుకో, ఆ తల్లి బిడ్డని చంపింది కనుక ఆ తల్లి ఆ దేవుణ్ణి శపించిందట. దేవుని ఎవరన్నా శపించగలుగుతారా? అంటే ఆ శపించగలుగునంటే ఏదో ఒక పెద్ద తప్పు చేస్తేనే శపించబడి ఉన్నాడు, అవునా లేదా? అదే విధానంగా యేసుక్రీస్తు వారు స్వయంగా దేవుడు గనక ఆయనకి క్షమించే ఒక అధికారము ఉన్నది. ఎక్కడ చూస్తామంటే 10వ వచనం మనం చదువుదామండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనం. చూడండి ఎంత చక్కని మాట యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడుతున్నాడు. ఒకసారి అందరం ప్లీజ్. ఎవరికి ఇచ్చిన? మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు వారికి ఈ అధికారము కలిగి ఉన్నది. ఒక్కసారి 10వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. చూడండి, అయితే పాపమును క్షమించుటకు భూమిపైన మనిషి కుమారుడికి అధికారము కలదని మీరు
తెలుసుకోవాలని. ఎవరికి ఉన్నది అధికారము? యేసు క్రీస్తు వారు ఒక్కరికే భూలోకము పైన అధికారం ఉంది. పాపాలని క్షమించే అధికారము కేవలం ఎవరికి ఉందంటే యేసు క్రీస్తు వారికి. యేసు క్రీస్తు వారు పాపాన్ని క్షమించే గొప్ప శక్తి, అధికారం ఉంది. కానీ యేసు క్రీస్తుకి ఎవరైతే శపించే ఒక థింగ్ ఈ లైఫ్ లో మనం ఇక్కడ చూడలేదు. ఇతరులని శపిస్తారు కానీ, ఇతరులు శాపము పొందుకుంటారు కానీ యేసుక్రీస్తు వారికి పాపము శాపము లేదండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. Some people can curse God, but for God, Jesus Christ cannot be cursed. Okay, praise God, hallelujah. ఈరోజు మనము చూడండి, ఈ యొక్క సంఘటన చెప్పే ముందు ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నా అంటే, అంటే ఇది ఎక్కడో రాయబడి ఉంది లేదు, కానీ నేను చూసిన స్వయంగా ఏంటంటే చాలా వచనాలు, నేను స్వయంగా వచనాలు చూసిన ఏంటంటే, పాపము చేసిన వాళ్ళు చాలా మంది కుష్ఠవ్యాధితో ఉంటారు. ఇంకా కొందరు ఏంటంటే పారలైజ్ అయి ఉంటారు. చూస్తున్నా అంటే చేతులు కాళ్ళు పడిపోతారు కదా, ఆ రీతిగా కొందరు ఉన్నారు. అంటే నేను ఇది నా థియరీ కాదండి, నేను ఎక్కువగా చూసిన ఏంటంటే ఎవరైనా ఆ సమయంలో అనుకుంటారండి, చూడండి ఏమైనా పాపం చేస్తే పాపం కలుగుతుంది అన్న మాట మాట్లాడతారు. నిజంగా కావచ్చు, పాపము చేస్తున్నప్పుడు వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోతుందా. ఇంకా కొందరు అశుద్ధులుగా, అంటే ఏమంటే కుష్ఠవ్యాధులుగా కొందరు మనం చూస్తున్నాం. అందుకే చూడండి యేసుక్రీస్తు వారు వాళ్ళని ఏమంటారు తెలుసా? మీ పాపాలు క్షమించబడ్డది గనక నువ్వు స్వస్థత పొందుతావు. చూడండి ఈ సంఘటన నిజంగా అండి, మీరు గుర్తిస్తారో లేదో కానీ ఒక సంఘటన జరిగింది. యేసుక్రీస్తు వారు ఒక చర్చ్ లో, మనలాగా చర్చ్ లో ఆయన మంచి ప్రకటిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. అయితే అక్కడ అసలు నడవడానికి, మెచ్చడానికి అసలు త్రోవ లేనప్పుడు, నిలవడానికి లేకపోతే నడుచోడానికి ఒక స్థలం లేనప్పుడట కొందరు ఏం చేసిన తెలుసా? యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ యొక్క స్థలంలో నిలబడి ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. అయితే ఇక్కడ పెద్ద హోల్ చేశారట. హోల్ చేసేసి అక్కడి నుంచి ఆ వ్యక్తిని కిందికి ఎట్టేసి, ఇగో యేసయ్య ఈయన స్వస్థపడతా అంటే, యేసయ్య మీ నమ్మకం గొప్పది, మీ విశ్వాసము గొప్పది గనక ఈయన నేను స్వస్థత పొందుతున్నాను, నీ పాపము క్షమించబడుతుంది గనక నువ్వు స్వస్థత పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలోనే అక్కడున్న సాధులు, అక్కడున్న అన్యులు, పెద్దలు ఏమంటున్నారంటే, అరే దేవునికి తప్ప ఇంకా ఈ ఎవరికన్నా పాపము క్షమించే అధికారం ఉందా అంటే యేసుక్రీస్తు వారు అంటే ఈ భూలోకంలో తండ్రి అంటే మనిషి కుమారుడికి అధికారం ఇవ్వబడి ఉంది. ఎవరికంటే యేసుక్రీస్తు వారికి అధికారం ఇవ్వబడింది. చూద్దాం ఒకసారి మనం అందరం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూద్దామండి. నిజంగా చాలా చక్కని వచనాలు, గట్టిగా చదవాలి, వీలైతే మైక్ లో చదవండి. 2వ అధ్యాయము 1 నుంచి 10వ వచనం, మార్క్ సువార్త. ఇప్పటి నుంచి అదే చదువుతున్నాం, అప్పటి నుంచి 2వ అధ్యాయము. కొన్ని దినములు అయిన వెంబట ఆయన అనేకులు కూడి వచ్చినాయి గనుక ఎవ్వరికి స్థలం లేదట అక్కడ. ఆయన వాళ్ళకి వాక్యం బోధించినప్పుడు పక్ష వాయుగల ఒక మనిషిని మోయించుకొని తీసుకువచ్చి చాలా మంది చేరలేక ఆయన ఉన్న చోటుకి పైన విప్పి సందు చేసి వాణ్ణి పరుపుతోని నింపిరి. యేసు కుమారుడా, పాపములు క్షమింపబడి ఉన్న, son your sins are forgiven. చెప్పను. శాస్త్రులలో అక్కడ కూర్చుని ఇందిరి వారు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గనక దేవుడు ఒక్కడే తప్ప పాపములు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకుని ఉన్నారు. వారు ఎలాగనా యేసు తెలుసుకొని అయితే క్షమించుటకు భూమి పైన మనిషి కుమారుడికి అధికారము కలదని మీరు తెలుసుకోమని వారితో చెప్పి
నీవు లేచి ఉమ్. నీ పరుపెత్తుకొని ఉమ్. ఇంటికి పొమ్మని ఉమ్. నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి ఎంతో చక్కని వచనాలండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 1-11 వచనం అండి. చూడండి అక్కడ ఎంత జనసమూహం అంటే ఇట్లా అడుగు పెట్టడానికే స్థలము లేదట. ఆ లేని స్థలంలో వీళ్ళకి పిచ్చి లేసిపోతుంది. ఇక్కడ ఉంటే ఈ మేదక్ నుంచో, నిజామాబాద్ నుంచో, ఆ వైజాగ్ నుంచో ఆ వ్యక్తిని ఎంతో దూరంకి వెళ్ళి మోసుకొని తీసుకొచ్చేసి అరే ఈయనని ఖచ్చితంగా స్వస్థత పొందించాలన్న ఆశతోని వాళ్ళు ఏం చేశారంటే ఇంటి కప్పు ఉంటది కదా పైన తీసేసి వాళ్ళు ఏం చేశారు, నలుగురు అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకొని తాడ్లతో కింద యేసు దగ్గరికి దించి ఉన్నారు. బా, మీ విశ్వాసము చేత నేను ఎంతో దేవుడు ఆనందించి ఏమన్నాడంటే ఆ పక్షవాతము కలిగిన వ్యక్తిని నీ పాపాలు క్షమించబడ్డాయన్న మాట అని చెప్పి ఎంతో గొప్ప మాట అని చెప్పిన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పాపాన్ని క్షమించే అధికారము కేవలము యేసు క్రీస్తు వారికే ఉందండి భూమిలోకం పైన. నోబడీ ఎల్స్. ఈరోజు చాలా వ్యక్తులు అనొచ్చు, ఈరోజు నేను చనిపోతే చీమగా పుడతానేమో, పందిగా పుడతానేమో, ఆ మనిషిగా పుడతాను, 7 జన్మలు ఉంటాయి, 100 జన్మలు ఉంటాయి, 81 జీవితాలు ఉంటాయి. కానీ ఇట్స్ నాట్. ప్లీజ్, అవన్నీ మాటలే. నిజమైన థింగ్ ఏంటంటే నువ్వు చచ్చినా, ఎవరు చనిపోయినా, ఈ భూలోకంలో అయినా ఎవరు చనిపోయినా ఆఖరిగా చూస్తారు ఎవరినంటే యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చనిపోయి తిరిగి లేచినప్పుడు చూసిన వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు వారిని. నోబడి ఓకే కెన్ స్టాండ్. ఓన్లీ జీసస్ ఇస్ ద వన్ హూమ్ యు విల్ బి మీటింగ్ ఆఫ్టర్ ద డెత్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము కొన్ని విషయాలు నేర్చుకున్నామండి. ఏంటంటే పాపము నిమిత్తము మరణము, అంటే ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. ఓకే, బట్ బికాస్ ఆఫ్ ద లార్డ్ క్రైస్ట్ జీసస్ వల్ల మనకు ఈ యొక్క నిత్య జీవితం పొందుకున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం ఎక్కడ చదివిన రోమపత్రిక 23వ అధ్యాయము 6వ వచనం, 6వ అధ్యాయము 23వ వచనంలో మనము చదివి ఉన్నాము. ఓకే, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ మాటను చూసినాం. పాపం ఎలాంటిదంటే పాపమట ఒక్కసారి అంటుకున్నది అనుకోండి అది వెళ్ళడము చాలా కష్టము. పెయింట్ ఒకసారి మనకు అంటుకున్నది అనుకో అది తీయడము చాలా కష్టము. దానికి తీయాలంటే ఎవరి చేత? యేసుక్రీస్తు చేతనే అది వెళ్ళగలుగుతుంది. ఓకే, ప్లీజ్ దయచేసి వినండి. పాపములో మనం ఉన్నప్పుడట దేవుడికి ఇంకా మన మధ్యలో ఒక పరదా వేసేస్తామండి, ఒక ముసుగును వేసేస్తాం. ఆయన ప్రకాశము మన వరకు రావద్దు, నేను ఈడ చేస్తూ ఉండాల, పాపము దేవుడు చూడట్లేదు అన్న తింగుతూ ఉంటావు. మరొక్కసారి నేను గుర్తు చేసుకోవాలంటే యేసుక్రీస్తు వారు దేవుడట నీలో పాపాన్ని చూసి కూడా నీ పేరు పెట్టి పిలుస్తాడు, కానీ సైతాను నీ పేరు తెలిసినా కూడా నీ పాపాన్ని బట్టి పిలుస్తాడండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి ఓకే మనిషిగా యవనస్తుడు ఉన్నాననుకో, వాడు ఏం చేస్తాడు? ఇంకా 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 తాగుడులోనో, సిగరెట్లోనో, డ్రగ్స్ లోనో, అమ్మాయిలలో, సినిమాలో, షికారులలో తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. అదే స్త్రీని ఏ విధానంగా ఓకే ఇలా రెడీ కావాలా, ఇలా ఉండాలి, నలుగురు ఉండాలి, నేను ఇట్లా ఉండాలా, ఇది చేయాలా అన్న థింగ్తోని కొంచెం అంటే మంచిగా ఉండడము, మంచిగా రెడీ కావడం ఇట్స్ నన్ ఆఫ్ ది బ్యాడ్ థింగ్. అంటే చాలా అంటే అట్మోస్ట్ డిఫరెంట్ వేలో తీసుకెళ్తున్నాను అనుకో, అది పాపం అండి. ఓకే, ఇఫ్ దట్ ఈస్ టేకింగ్ అంటే నువ్వు కొందరు మనం చూస్తున్న ఈ మధ్యలో న్యూస్లలో సగం కన్నా తక్కువ ట్రాన్స్పరెంట్ వస్త్రం వేసుకొని తిరుగుతున్నారు. ఇస్ దిస్ నాట్ ఫిల్తీ థింగ్? చాలా చెడ్డమైనది కదా. సో ఆ టైప్ లో నేను అంటున్నాను, ఆ థింగ్స్ లో సాటాన్ అనేది తీసుకెళ్లిపోతున్నాం. ఒక్కసారి మనం పాపములు పడినప్పుడు ఆ పాపములోనే మనము ఆ పాప లోయలోనే పడి 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 లోపలికి వెళ్ళిపోతున్నాం. పాపంలో ఉన్న వాడికి నువ్వు వెళ్ళేసి మంచి మాటలు చెప్పినావు అనుకో, వాడు వినడండి, వాడు వినడు, వాడు నిన్నే ఏదో ఒకటి అంటాడు. బికాస్ he doesn't want that. ఓకే, వాని పాపంలో వాడు ఎంజాయ్ ఉన్నాడు అన్న థింగ్ లో మనం చూస్తున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజు మనం గొప్ప వచనాలు చూసి ఉన్నాము. మొట్టమొదటిగా మనం చూసినాం మార్క్స్ వార్త 2వ అధ్యాయము 6-7 వచనం మనం చూసి ఉన్నాము. అక్కడ ఉన్న పెద్దలు, సాధులు, ఫార్సులు ఏమంటున్నారంటే పాపాన్ని క్షమించే అధికారము దేవునికి తప్ప ఎవరికి ఉన్నది అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆత్మలో గ్రహించి ఉండి ఏమన్నాడంటే ఈరోజు మీరు ఈ పాపముని క్షమించడము గొప్పదా, లేకపోతే ఈ వ్యక్తిని నువ్వు సరిగా అయిపో అనడము మంచిదా అన్న మాటని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఈ భూలోకంలో 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు అంటే ఈ భూలోకంలో మనిషి కుమారుడు యేసుక్రీస్తుకే ఆ అధికారము కలదు అన్న మాటని మనము చూస్తున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మన చేతు ఒక పెయింట్ లో పెట్టినప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా పెయింట్ లో ఉంచాలనా, లేకపోతే తిరిగి కడుక్కోవాలనా? తిరిగి దాన్ని తీయడానికి ప్రయత్నించాలండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా,
హల్లెలూయా. ఈరోజు చూడండి, గొప్ప విశ్వాసముతోని ఆ వ్యక్తి ఆ కప్పుని తీసేసి కిందకు వచ్చినప్పుడు ఆయన పాపాన్ని క్షమించి దేవుడు ఈరోజు నీ జీవితాన్ని, నీలో ఉన్న పాపాన్ని కూడా యేసుక్రీస్తు వారు క్షమించగలుగుతాడు. ఏంటంటే మనము మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. మన జీవితాన్ని ఎప్పుడైతే ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యము చేస్తాడండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుడు లేని జీవితం నిజంగా అంటున్నా అండి, అది శూన్యం. దేవుని జీవితము శూన్యం. యూ కెనాట్ గెట్ ఎనీథింగ్. ఈ రోజు నేను చెప్తున్నా అండి, ఈ రోజు నీ పరిస్థితి, నా పరిస్థితి, అందరి పరిస్థితి అనుకుంటున్నాము, ఏముందిరా బాబు, చర్చికి పోతున్నా, సండే అవుతుంది, ఈ రోజు 11కి వస్తున్నా, 10:30కి వస్తున్నాను, 1:30కు వింటున్నాను, పోతున్నాను, పంటున్నాను, ప్రార్థిస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఏ అద్భుతం అవుతుందిరా, ఎక్కడ నాకు జీవితంలో అవుతుంది? నిజంగా దేర్ విల్ బి అ టైం, ఒక సమయం వస్తుంది నిజంగా నువ్వు అంటావు, అబ్బా నిజంగా దేవా ఈ యొక్క టైం నాకు చూపించినందుకు దేవుడు గొప్ప కార్యం, దేవానికి స్తుతులు స్తోత్రం అనే రోజు ఖచ్చితంగా దేవుడు తీసుకురాబోతున్నారు. నా జీవితంలో ఖచ్చితంగా రాబోతున్నానని నేను బలంగా నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? 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 నమ్ముతున్నారా లేదా? అయ్యో, నమ్ముతున్నావా? నమ్ముతారా? 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 ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుడు గొప్ప చేసే దేవుడు కనుక ఎప్పుడు కూడా ఆయన నమ్మిన బిడ్డలకి ఎప్పుడు కూడా కించపరచలేదు. అబ్రాహాన్ని ఆశీర్వదించాడు, ఓకే, ఎలియాని ఆశీర్వదించాడు, ఓకే, యోసేఫ్ని ఆశీర్వదించాడు, దావీదుని ఆశీర్వదించాడు, సొలొమోన్ని ఆశీర్వదించాడు, పౌలుని ఆశీర్వదించాడు, పేతురుని ఆశీర్వదించాడు, తిమోతిని ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాడు కనుక ప్రభువైన దేవుని మనం నమ్మి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు కనుక ఈ యొక్క వాక్యము దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్, ఆమేన్. మనం అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిస్తాం.